ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రక్తహీనతను తగ్గించి, బలాన్ని పెంచి, అలాగే అందరికీ అందుబాటులో ఉండే నువ్వుల లడ్డూని చేసి చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఓన్లీ 6 ఇంగ్రీడియెంట్స్. అది గూడా ఇలాచి, కాజు, బాదంతో కలిపి తయారు చేసుకుందామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని, ఒక స్పూన్ ఘీ వేసి, ఘీ మెల్ట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన ఒక టేబుల్ స్పూన్ కాజు, ఒక టేబుల్ స్పూన్ బాదం వేసి ఫ్రై చేయాలి. కాజు, బాదంను నైఫ్‌తో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని 500 గ్రామ్ తెల్ల నువ్వులను లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. మనము ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో మెజర్ చేసి ప్రిపేర్ చేయాలి. ఎంత క్వాంటిటీ ఉన్నా పర్వాలేదు. పావు కప్పు, ఒక కప్పు, 250 గ్రామ్, 500 గ్రామ్ ఎంత ఉన్నా కూడా పర్వాలేదు. ఇలా లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఫ్రై చేయాలి. 5 మినిట్స్ తర్వాత కంప్లీట్‌గా ఫ్రై అయిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను ఒక చిన్న బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను కడాయిలో ఇలాగే ఉంచి చల్లారనివ్వాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం నువ్వులను వేసి జస్ట్ 5 సెకండ్స్ వరకు ఆన్ చేసి, ఆఫ్ చేస్తూ మధ్యలో స్పూన్‌తో కలుపుతూ గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ పౌడర్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన నువ్వులను కూడా మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసి ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. చిన్న మిక్సీ జార్‌లో వేస్తేనే లడ్డు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్‌ను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అదే పాన్‌లో 2 కప్స్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. బెల్లంను తురుముకొని వేసుకోవచ్చు. చపాతీ కర్రతో పగలగొట్టి కూడా వేసుకోవచ్చు. మనము నువ్వుల్ని ఎలా తీసుకుంటామో బెల్లంని కూడా అలాగే తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 ఇలాచీలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు మనము ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులను వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ను యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల పౌడర్‌ను వేసి ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. నువ్వులు, బెల్లం హెల్త్‌కి చాలా మంచిది. పాత రోజుల్లో ఒక ప్లేట్‌లో జస్ట్ కొంచెం బెల్లం, కొంచెం నువ్వులు వేసుకొని తినేవారు. ఇలా చేసుకోవటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. రోజుకు ఒక లడ్డు తిన్నా చాలు, చాలా హెల్తీగా ఉంటారు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకొని 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ మిక్స్చర్‌ని లడ్డుగా చేసే టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలను చేసి స్టీల్ బాక్స్‌లో లేదా గ్లాస్ జార్‌లో పెట్టుకొని 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో మనం జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కాజు, ఒక టేబుల్ స్పూన్ బాదం వేసాము అంతే. కానీ ఇంత క్వాంటిటీకి అవి కరెక్ట్‌గా సరిపోయాయి. ఎప్పుడు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసినప్పుడే. అందుకే నేను మీకు స్టార్టింగ్‌లో గూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేయాలి అని చెప్పాను. ఈ రెసిపీని మీరు గూడా ఇంట్లో ట్రై చేయండి.